moment of resistance calculation. Moment of resistance calculation అనేది కూడా కొన్ని యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ లో యాజ్ వెల్ యాజ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా అడుగున్నారు సింగులర్ ఇంపోస్ట్ బీమ్ కి. దీనికి సంబంధించిన పారామీటర్స్ అన్ని ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వన్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆర్ లిమిటింగ్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్. మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు ఆర్ లిమిటింగ్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది ఒక సింపుల్ ఎగ్జాంపుల్స్ లో సాల్వ్ చేసుకుంటే క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఇనిషియల్ గా విడ్త్ ఆఫ్ బీమ్ వచ్చేసి 230 mm ఇచ్చారు అనుకుంటున్నాను. ఓవరాల్ డెప్త్ ఒక 500 mm ఇచ్చారు అనుకుంటున్నాను. క్లియర్ కవర్ 30 mm అనుకుంటున్నాను. డయామీటర్ ఆఫ్ బార్ ఆర్ AST 16 mm డయాబార్స్ అనుకుంటున్నాను. నెక్స్ట్ వన్ మెటీరియల్స్ వచ్చేసరికి M25 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ అనుకుంటున్నాను. సో FCK will be 25 Nm/mm². స్టీల్ గ్రేడ్ సేమ్ Fe415 అనుకుంటున్నాను. దట్ ఈస్ Fy415 Nm/mm². ఆల్రెడీ మనకు 16 mm డయామీటర్ ఆఫ్ బార్ ఇచ్చారు కాబట్టి సో ఆటోమేటికల్లీ డయా విల్ బి 16 mm డయా. సో డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేస్తున్నాను. D dash will be C plus diameter by 2. ఇంతకు ముందు ప్రాబ్లం లో ఆల్రెడీ చెప్పున్నాను. సో దట్ ఈస్ 30 plus 16 by 2 38 mm. So effective depth D will be capital D minus D dash. So it will be 500 minus 38 462 mm. So these are the complete dimensions. So ఇప్పుడు మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ యాజ్ వెల్ యాజ్ లిమిటింగ్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫార్ములా mu ఈక్వల్స్ టు 0.87 FyASTD into 1 minus FyAST by FCKB into D. సో ఈ ఫార్ములా ఆల్రెడీ పేజ్ నెంబర్ 96 లో మనకు అవైలబిలిటీలో ఉంది. సో ఫస్ట్ పారామీటర్స్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 0.87 Fy is 415, AST is 4 into 5 by 4 into 16 square into effective depth is 462 into 1 minus 415 into 4 into 5 by 4 into 16 square divided by 25 into width is 230, depth is 462. So దీన్ని సాల్వ్ చేస్తే మూమెంట్ అనేది ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. In terms of Newton millimeters, in terms of kilonewton per or kilonewton meters లో కన్వర్ట్ చేస్తే ఒక 6 డిజిట్స్ అనేది ఫ్రంట్కి వస్తుంది. 117.297 kilonewton meters. This is the moment of resistance with respect to steel. సో స్టీల్ టర్మినాలజీలోకి వస్తే moment of resistance అనేది ఇలా వస్తుంది. సో మనకి ఇంకొక ఫార్ములా ఉంది. సో దట్ ఈస్ mu equals to 0.36 FCK into XU max by D into B D square into 1 minus 0.42 XU max by D. So this formula is also available in page number 96. So first of all, we have to calculate XU. Sorry, XU max is not there. XU max is for limiting moment of resistance. So
మనకు కావాల్సిన మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కాబట్టి XU/D క్యాలిక్యులేట్ చేయాలి. సో ఆల్రెడీ మనకు ఫార్ములా ఉంది. XU/D is 0.87 FY/AST by 0.36 FCK/BD. So from this 0.86 415 into 4 into 5/4 into 16 square divided by 0.36 into 25 into 230 into 462. So దీన్ని సాల్వ్ చేస్తే XU/D వాల్యూ వస్తుంది 0.3036 వస్తుంది. 0.3036 వస్తుంది. సో ఈ వాల్యూని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. రిమైనింగ్ టర్మినాలజీ అంతా తెలుసు. సో దట్ ఈస్ అనదర్ వే ఆఫ్ క్యాలిక్యులేటింగ్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్. mu equals to 0.36 FCK is 25 into 0.3036 into B is 230 to 462 square into 1 minus 0.42 into 0.3036. 117,034,937.2 Newton millimeters. So దీన్ని 117.03 కిలో న్యూటన్ మీటర్స్ గా నోట్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఫైనల్ గా టూ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేవి జనరేట్ అయ్యాయి. ఈ రెండిట్లో ఏదైతే లీస్ట్ ఉంటుందో సో దట్ విల్ బి ద మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్. సో దిస్ విల్ బి ద మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్. సో ఎప్పుడైనా సరే తక్కువ మూమెంట్ ని సెలెక్ట్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇన్ కంప్రెసివ్ పోర్షన్, ఇది మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇన్ టెన్సైల్ పోర్షన్. ఎప్పుడైనా సరే తక్కువ మూమెంట్ సెలెక్ట్ చేసుకుంటే టెన్సైల్ కంప్రెషన్ రెండు సాటిస్ఫై అవుతాయి. ఒకవేళ దీన్ని సెలెక్ట్ చేసుకున్నానంటే మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కంప్రెషన్ లోకి వెళ్ళేసరికి దాని కెపాసిటీ తక్కువ ఉంది కాబట్టి ఫెయిల్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. సో బెటర్ వీ నీడ్ టు ప్రొసీడ్ ఫర్ లెస్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్. ఈ రెండిట్లో ఏది తక్కువ ఉంటే దానికి ప్రొసీడ్ అవుతాం. సో దిస్ ఇస్ ద వే ఆఫ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్. నెక్స్ట్ వన్, లిమిటింగ్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్. mu limiting equals to 0.36 FCK BD square XU max by D into 1 minus 0.42 XU max by D. For FE415 of grade of steel, XU max by D is 0.48, that is from page number 70. 0.36 into 25 into 230 into 462 square into 0.48 into 1 minus 0.42 into 0.48, that is 169,323,042 Newton millimeters. So from this we can finally conclude it as 169.323 kilonewton meters. So this is the limiting moment of resistance. So this is the way of calculating moment of resistance and limiting moment of resistance of a singly reinforced beam.